నిశ్శబ్దమైన భారతీయ గ్రామంలో మట్టి రహదారులు, చిన్న ఇల్లు, ఉదయపు సూర్యకాంతి మధ్య అనయ అనే చిన్న అమ్మాయి జీవిస్తోంది. ఆమె వద్ద ధనం లేదు, ఖరీదైన బొమ్మలు లేవు. కానీ దయతో నిండిన మనసు ఉంది. ఈ రోజు ఆమె చేసే ఒక పని ఒక జీవితం మార్చబోతోంది. ప్రతిరోజులాగే అనయ నీటి గిన్నె పట్టుకుని నడుస్తోంది. ఆమె ముఖంలో అమాయకత్వం, కళ్ళలో ప్రశాంతత. అంతలో ఒక బలహీనమైన శబ్దం, ఏడుపు కాదు, కేక కాదు, బాధతో నిండిన మూగవేద. పొలాల వెనుక ఒక నల్ల తెలుపు దూడ నేలపై పడుకుని ఉంది. శరీరం కంపిస్తోంది, కాలు రక్తంతో నిండిపోయింది. నిలబడేందుకు ప్రయత్నించింది, కాని మళ్లీ పడిపోయింది. ఆ దూడ కళ్ళు అనయ కళ్ళను చూశాయి. భయం కాదు, వేదన మాత్రమే. గ్రామస్తులు చూశారు, కాని ముందుకు రాలేదు. ఇది బతకదు అని ఎవరో అన్నారు. అనయ దూడ నుదిటిని తాకింది. వేడి, చాలా వేడి. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. భయపడకు, నేను ఉన్నాను. ఆమె పరుగెత్తింది, గ్రామ వీధులలో నీరు తెచ్చేందుకు సహాయం చేయడానికి. గాయాన్ని కడిగింది, తన పాత దుప్పట్టిని చింపింది, రక్తం ఆగేందుకు కట్టింది. దూడ బాధపడింది, కాని ఆమెను నమ్మింది. ఎండ మండుతోంది, గంటలు గడుస్తున్నాయి. ఆమె ఆకులు తీసుకుని దూడకు గాలి వేస్తోంది. శరీరం అలసిపోయినా ఆమె కదలలేదు. అచానక్ వర్షం, చలిగాలి అనయ తన శరీరంతోనే దూడను కాపాడింది. ఒక పెద్ద మనిషి అన్నాడు, ఇంటికి వెళ్ళు బిడ్డా, అనయ నెమ్మదిగా చెప్పింది. నేను వెళ్ళితే ఇది చనిపోతుంది. ఆ మాటలు మనసులను కదిలించాయి. ఔషధాలు వచ్చాయి, చికిత్స మొదలైంది. రాత్రి అంతా అనయ మేల్కొనే ఉంది, దూడ తల ఆమె మోకాలపై. ప్రతి శ్వాసను లెక్కపెడుతూ నిశ్శబ్దంగా ప్రార్థించింది. ఉదయం సూర్యకాంతి, దూడ కళ్ళు తెరిచింది. కాలు కదిలింది, ఈసారి పడిపోలేదు. అది నిలబడ్డది. బలహీనంగా, కాని బతికింది. దూడ అనయ చేతిని నాకింది. ఆమె కన్నీళ్లు ఆనందంగా మారాయి. ఈ ప్రపంచం చూసి వెళ్ళిపోయినా నువ్వు ఆగు. ఎందుకంటే ఒక చిన్న దయ ఒక జీవితం కాపాడగలదు.